గాంధారిలో దారుణం చోటు చేసుకుంది. స్వాగతం సుస్వాగతం. గాంధారిలో ఒక రోడ్ యాక్సిడెంట్లో ఒక మహిళ మృతి చెందినట్టు గుర్తించారు. గాంధారి మండల కేంద్రంలోని హిందుస్థాన్ పెట్రోల్ బంకు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని చిన్నగుట్ట తాండాకు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్లో పని నిమిత్తం వెళ్లారు. తమ పనులు ముగించుకొని స్వస్థలానికి బయలుదేరినప్పుడు వస్తుండగా సమయంలో బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని జంతువు ఒకసారిగా అడ్డు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని వారు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న బాదావత్ పూజ 22 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మిగతా బాధితులు శివ, కృష్ణ, శిల్ప, మౌనికలు తీవ్ర గాయపాలయ్యారు. గాయపడిన ముగ్గురిని గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 4 రోజుల్లో నిశ్చితార్థం, అనుమానాస్పద మృతి. ఈ సంఘటన నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయంలో 4 రోజుల్లో నిశ్చితార్థం, కార్యదర్శి అనుమానాస్పద మృతి. ఈ సంఘటన నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటనగా చోటు చేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లి కరుణ 25 సంవత్సరాల వయసు సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 4-5 రోజుల్లో నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై నిడదవోలు రూరల్ ఎస్ఐ కె వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని కోరుమామిడి గ్రామంలోనికి ఇంటికి వెళ్ళింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపు నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి వరకు సరదాగా ఉండిన కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుల్లో వివాహం నిశ్చయమైంది. మరో 4-5 రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చూసుకోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. భార్యను దారుణంగా చంపిన భర్త. వివరాల్లోకి వెళ్తే, భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారితీసిన సంఘటన అడవిదేవులపల్లి మండలం మందిమాణిక్యం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పూజర నరస కుమారి 30 సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన బాల సైదులతో వివాహం జరిగింది. కాగా సైదులు భార్యపై అనుమానం పెంచుకొని రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా సైదులు భార్యపై అనుమానం పెంచుకొని రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భార్యాభర్తల బంధాన్ని చావుతో కూడా నిరూపించారు ఓ భార్యాభర్తల జంట. ఈ విషాదం నగర శివార్లోని హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. హయత్ నగర్ సిఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం బుధవారం ఉదయం స్థానికులు సమాచారం మేరకు హయత్ నగర్ కంట్లూర్ రోడ్డులో ఉన్న రిలయన్స్ డిజిటల్ షాపింగ్ మాల్స్ ఎదుట రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన సంపంగి నరేష్దిగా గుర్తించారు. వెంటనే సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున నడుచుకుంటూ రిలయన్స్ డిజిటల్ షాపింగ్ బిల్డింగ్ వద్దకు వచ్చినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బిల్డింగ్ పైకి ఎక్కి పైనుండి దూకినట్లు సీసీటీవీలలో రికార్డైంది. దీంతో అతడి తల, కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. భార్య మృతితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా
తెలియలేదని సిఐ నాగరాజు గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు. నగేష్ భార్య శిరీష మంగళవారం ఆత్మహత్య చేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త నగేష్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం గణేష్ సోదరుడు సిద్ధయ్య జామీన్పై మంగళవారం రాత్రి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నగేష్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. నగేష్ ఇంజనీరింగ్ వరకు చదివాడని, విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజు గౌడ్ చెప్పారు. సంగారెడ్డిలో వరుసగా దొంగతనాలు చేస్తున్న దొంగ దొరికాడు. సంగారెడ్డి పట్టణం నడిబొడ్డులో ఓ దొంగ వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఒకే నెల వ్యవధిలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ మెడికల్ దుకాణంతో పాటు పక్కనే ఉన్న కేశవ మెడికల్ దుకాణం, మరో ప్రైవేటు క్లినిక్ను టార్గెట్ చేస్తూ వరుసగా చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా వారం క్రితం ఐబీ ఎదురుగా కూడా మరో మెడికల్ షాపు, ఇతర చోట దొంగతనం చేసి అందిన కాడికి డబ్బులు దోచుకెళ్లాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడని సమాచారం. అదుపులో ఉన్న నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇతను పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దొంగల బీభత్సం, 15 లక్షల చోరీ. సముద్రంలో తరచుగా దొంగతనాలు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా తరచూ దొంగతనాలు జరుగుతుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే సముద్రం పట్టణ కేంద్రానికి చెందిన గార్లపాటి ప్రమోద్ మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో మంగళవారం రాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూపాయలు 15 లక్షలు దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 10 ఏళ్ల బాలికపై కిరాతకం. కామాంధుడైన ఓ 20 ఏళ్ల యువకుడు 10 ఏళ్ల బాలికను అపహరించి ఆమెపై లైంగిక కిరాతకానికి పాల్పడి అనంతరం గొంతు కోసి చంపిన ఘటన మహారాష్ట్రలోని ఠానే నగరంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు దురాఘాతానికి పాల్పడిన తర్వాత బాలిక మృతదేహాన్ని 6వ అంతస్తులోని తన ఫ్లాట్ బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని సామ్రాట్ నగర్ ప్రాంతంలోని ఓ 10 అంతస్తుల భవంతిలో సోమవారం రాత్రి ఈ దురాఘాతం జరిగిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు సమీప భవనంలో నివాసం ఉండే 10 ఏళ్ల బాలికకు ఆట వస్తువులు ఎరగవేసి తన ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఆ అభాగ్యురాలిపై అత్యాచారం జరిపి గొంతు కోసి చంపాడని తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించింది. కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత, 2 పరిస్థితి విషమం. గాంధారి, బీర్కూర్, నస్రుల్లాబాద్. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారంలో 15 మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి వైద్యులు వివరాల ప్రకారం గౌరారం గ్రామానికి చెందిన 15 మంది మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగడంతో అతకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే 9 మందిని బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి DSHA విజయలక్ష్మి న్యూస్ టుడేకు తెలిపారు. మరో 6 ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. వారిలో తల, నోరు వంకర్లు తిరగడం, మూర్ఛ, కళ్ళు బైర్లు కమ్మడం, శరీర భాగాలు వనకడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో సోమవారం కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురి కావడం, బాధితుల సంఖ్య 69కి చేరినట్లు వైద్యులు పేర్కొన్నారు. మదినిండా కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టి కొత్త జీవితం సాఫీగా సాగించాలని ఎన్నో కలలు కన్నది ఆ వధువు. కానీ ఆ కలలన్నీ తన జీవితంలో ఎంతో చక్కగా ఉండాలని ఎన్నో కలలు కన్న ఆ వధువు అర్ధాంతరంగా తన తనువు చాలించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిన ఘటన చోటు చేసుకుంది. ఆమె అడిగిన దానికంటే కట్నం ఎక్కువగా ముట్టజెప్పిన ఆ అత్తారింటి వరకట్న వేధింపులకు నవవధువు బలి అయిపోయిన చిర్యాల రూరల్ హజీపూర్
మదినిండా కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగుతోందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్నం దాహం తీరలేదు. కాళ్ళపారాని ఆరకముందే ఆ నవవధువు కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకొని ఊపిరి తీసుకుంది ఆ ఇల్లాలు. ఈ సంఘటన హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గొల్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీస్ కథనం ప్రకారం హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు 3 కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన ఘర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా 5 లక్షలు నగదు, 8.5 తులాల బంగారం, వెండి ఆభరణాలు, వంట సామాగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దానికన్నా ఎక్కువే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లైన వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్య మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు. పెళ్లికే రూపాయలు 6 లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూపాయలు 50,000 సాయికి అందజేశాడు. మరో 2 లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూపాయలు 2 లక్షలు ముట్టజెపుతామని అంగీకరించి తమ కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టికానపల్లికి వెళ్లిపోయారు. పెళ్లైన వారం నుంచే వేధింపులు, అదనపు కట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానం గదిలో శృతి 21 సంవత్సరాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు. అదనంగా 6 లక్షల కోసం వేధింపులు, ఇష్టపడి పెళ్లి చేసుకున్న 22 రోజులకే ఆత్మహత్య, వరకట్న వేధింపులు, నవవధువు బలి.